హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ బోనం. ఫ్రెండ్స్, ఒక షో వస్తుందండి టీవీలో. అరుచుకోవడం, తిట్టుకోవడం, కావాలని గొడవలు పెట్టుకోవడం, ఆ గొడవల మీద చర్చలు పెట్టడం, అదేదో దేశ సమస్యలాగా దాని మీద మళ్ళీ విశ్లేషణలు చేయడం. అసలు ఆ షో ఉద్దేశం ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది ఒక్కసారి చూస్తే, షో ఉద్దేశం ఏంటి అంటే, కొందరు మనుషుల్ని కొన్ని రోజుల పాటు ఒకే చోట క్లోజ్డ్ సర్క్యూట్లో ఎలాంటి బయట నుంచి కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉంచితే ఒరిజినల్ మనస్తత్వాలు బయటకు వచ్చినప్పుడు ఆ మనుషులు తమలోని లోపాలను సరిదిద్దుకొని మంచి వ్యక్తులుగానో లేదంటే పరిపూర్ణమైన వ్యక్తులుగానో మారి సొసైటీలోకి తిరిగి వస్తారు, వాళ్ళని తిరిగి పంపించాలి అనేది ఆ షో యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ అక్కడ ఏం జరుగుతుందండి? అనవసరమైన గొడవలు, లేదంటే అసహజమైన ప్రేమలు. ఇక్కడ అసహజమైన ఎందుకు అంటున్నానంటే, అక్కడ ఎవరికి వాస్తవంగా ప్రేమ ఉన్నట్టు అనిపించదు. అదంతా కృత్రిమంగా క్రియేట్ చేసిన ఒక ట్రాక్ లాగా కనిపిస్తుంది. ఆ విషయం అందరికీ అర్థమైపోతుంది చూస్తే. అలాంటి ట్రాక్స్ మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి గేమ్స్. ఇదేనా? దీనికోసమేనా ఇన్ని రోజుల పాటు అంతమందిని ఒకే చోట పెట్టడం? దీనివల్ల ఏం సాధిస్తున్నారు? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? నాకైతే ఏమీ అర్థం కాల. అంటే ఊరికే గొడవ పెట్టుకోవడమే సెన్సేషన్, ఊరికే గొడవ పెట్టుకుంటేనే వ్యూవర్షిప్ పెరుగుతుంది, టీఆర్పీ రేట్ పెరుగుతుంది అనే పిచ్చి భ్రమలో ఉన్నారు చూడండి నిర్వాహకులు. వాళ్ళకు నమస్కారం. ఈ ప్రోగ్రామ్ను చూసి ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి, పాపం పిచ్చి అమ్మాయికి జనం, వాళ్ళని చూస్తే జాలేస్తుంది. సరే, ఇంతకీ నేను ఏ షో గురించి చెప్తున్నానో మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా. దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.